ఇక్కడ కూడా ఉన్నాడు మచిలీపట్నంలో ఒక పనికి మాలినటువంటి దురదృష్టం, బందరు ప్రజల దురదృష్టం. అలాంటి వ్యక్తి 3 సార్లు ఎమ్మెల్యే అయ్యి నియోజకవర్గానికి ఏమీ చేయకుండా ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత మున్సిపల్ పాలక వర్గాన్ని కేవలం స్టాంపుకు మాత్రంగా ఉపయోగించుకున్నాడు 5 సంవత్సరాలు. సొంత కొడుకుని పెట్టి బందరంతా గంజాయిమయం చేసి, బందరంతా కూడా బ్రాందీ షాపులు సొంత మనుషులతో ఏర్పాటు చేసి, మున్సిపాలిటీలో వచ్చినటువంటి బలహీన వర్గాలకు వచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగపడకుండా చేసి, కనీసం వాళ్ళని బడ్జెట్ కూడా పెట్టకుండా చేసినటువంటి వ్యక్తి పేరు నాని. ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా? ఒక మచిలీపట్నం ఒక మేజర్ సిటీ కింద డెవలప్ చేయాలని చెప్పి ఆ రోజున కార్పొరేషన్ చేసి దీనికి ఒక మేయర్ని ఏర్పాటు చేసి, ఆ మేయర్కి గౌరవం ఇవ్వాల్సినటువంటి మేయర్ని కూడా గౌరవం ఇవ్వకుండా మీ సొంత జాగీర్లాగా వాళ్ళతో ఏమీ జరగనకుండా మున్సిపల్ కార్పొరేషన్లో మీరు చేసినటువంటి కార్యక్రమం ఇంకా ప్రజలు మర్చిపోతారు అనుకున్నారా? పట్టాభి సీతారామయ్య గారి స్మారక భవన నిర్మాణానికి ఆంధ్రా బ్యాంక్ నుంచి వాళ్ళు సపోర్ట్ చేస్తాం, స్థలాన్ని కేటాయించమని చెప్పి తీర్మానాన్ని కోర్టు డైరెక్షన్ ఇచ్చినా కూడా జరగనివ్వకుండా చేసినటువంటి వ్యక్తి ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి ఉంటుందా?